గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం. విజయనగరం నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా జరిగింది? చాలా లైఫ్ లో ఫస్ట్ అంత బాగా జరగడం. అవునా? ఎందుకలా? ఎందుకు స్వామివారి దయ, కృప. ఓకే. స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుందా? గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి? నేను సంవత్సరం 3-4 సార్లు వస్తాను. ఓ, గత సంవత్సరంలో లడ్డు ఎలా ఉంది రుచి, ఇప్పుడు ఎలా ఉంది? నాణ్యతలో మాత్రం తక్కువే ఇంతకు ముందు. ఓకే. నిజాయితీగా పక్షపాతం లేకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. చెప్పవలసిన నాణ్యత బాగా తగ్గింది, తడిగా ఉండడం. ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు నిజమో శ్రీనివాసుడికి తెలియాలి, అబద్ధమో. కొన్ని నెయ్యి విషయంలో కానీ, జీడిపప్పు విషయంలో కానీ కొత్త టెండర్లు పిలవడం. పరాస జీడిపప్పు అంటే దేశంలోనే పేరు. కింద ప్రభుత్వం ఎందుకు పక్కన వస్తుందో తెలియదు, కింద ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందో తెలియదు. అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకేమనిపించింది? మా విజయనగరంలో గ్రామ సేవలు పంట పొలాలు మాట్లాడుకుంటున్నారు విషయం. అవునా? అవును. ఏమనుకుంటారు? మా ప్రతి ఇంట్లోనే శ్రీనివాస పేరు ఒకటిగానే ఉంటది. శ్రీనివాస్ అని, వెంకటేష్ అని, వెంకట్రావు అని, వెంకన్న అని. అవును. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా. అవును. పుట్టుదల ప్రతి ఒక్కరికి ఇక్కడికే వచ్చేస్తాం. 1000 కిలోమీటర్ల పైగా దూరం అయినా. అవును. ఇడ్లపల్లిలో కూడా వచ్చిన ఆ రోజులు మా తాతలు వచ్చేవారు. అంతా మాకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అని ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, రాజకీయ నాయకులకు కాదు. వాళ్ళకి ఎందుకు? వ్యాపారస్తులకి, రాజకీయ ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, రాజకీయ పునరావాస కేంద్రం కాదు కదా. పలువురు బాపిరాజు లాంటి వాళ్ళు, సుబ్బరాబు లాంటి వాళ్ళు, వాళ్ళు ఎవరైనా కానీ స్వామి సేవకి అంకితమైన వాళ్ళని ఇవ్వాలి. ముఖ్యంగా పరమతస్తులు కొండ మీద ఉన్నారని గుసగుసలు వినిపిస్తుంది మా జిల్లాలో. వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్ బదిలీ చేయాలి. వాళ్ళకి ఉపాధి పోగొట్టకూడదు. కానీ ఒక చర్చిలో హిందువులకి, మసీదులో హిందువులకి ఇస్తారా? లేదు. ఇది హిందువుల మనోభావాలకి. ఎందుకంటే హిందువులు అంటే డూప్లికేట్ సెక్యులరిజం కాదు. హిందువుని నా హక్కు, నా మతం బాగుండాలి. అవును. వేరే మతం చెడిపోయి కోరుకోండి. స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో అనుమానాలు ప్రజల్లో గాఢంగా ఈ గత వారం రోజులుగా ఎవరు తొలగించలేనంత వరకు వెళ్ళిపోయారు. నిరక్షరాస్యులు కూడా పంట పొలాల్లో గొప్పులు తవ్వుకుంటూ బాధాకరం. అంతేగా మా సింహాచలం అన్నవరం కూడా ఇదే దుర్గతి సంభవించుకుని అనుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది రుచి? ఖచ్చితంగా అప్పుడు మేము ఉంటాం. అంతర్జాతీయ స్థాయిలో శ్రీవారికి భక్తులు ఉన్నారు. అప్పుడు మేము ఉండమో తెలియదు. కానీ ఈ విషయం మాత్రం వ్యక్తిగతంగా అయితే మా ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఎందుకంటే మాకు ఒకటి ఉంది, రాజకీయాలు మాట్లాడకూడదు. రామతీర్థం రాముడు తల నరికేశారు. అవును, అందుకు తెలిసింది. ఒక విధమైన మేనిఫెస్టో ఉంది దానికి. హిందూ సంస్కృతిని, హిందూ దేవులను భ్రష్టు పట్టించాలని ఒక వర్గం నాయకులు ఆ లెవెల్లో కూడా చెప్పడం కూడా మీకు అందరికీ తెలిసేదే, నాకు తెలుసు. కేవలం కానీ వాళ్ళు వెంకటేశ్వర వదిలిపెట్టడం, అతనికి ఎంత అనుగ్రహమో అంతకు మించి ఆగ్రహం. వాళ్ళని గతంలో భ్రష్టు పట్టించిన చరిత్ర ఏమైందో, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు. వాడు అతని ఆగ్రహాన్ని చవి చూస్తారు. వాళ్ళ పుట్టగతులు ఉండవు. నిజంగా కనుక నిజమే అయితే వాళ్ళు తరతరాలుగా వంశాలు నాశనం అవుతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నగరి నుంచి వస్తాం. నగరి నుంచి వచ్చారా? ఓకే. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? అప్పుడు మామగా చూడలేదు, ఇప్పుడు తీసే వాళ్ళు బాగానే ఉంది. ఓకే. అంటే ఏంటి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు గతం వచ్చి చిన్నది కదా ఉంది, పెద్దది లేవు. ఓకే. అది మామూలుగానే వస్తా ఉంది. ఇప్పుడు ఆ పొద్దు వాళ్ళు చేసిన ఇది దేవుడికి అని తెలుసు, మనం చెప్పేదానికి వీలు లేవు. ఇప్పుడు ఈయన నాయుడు గారు చేసే పద్ధతి బాగుంది. ఏంటి అన్న ప్రసాదాలు, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఆయన ఇప్పుడు చేసిన బాగానే ఉంది, ఇంకేం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వెనుమూరు అండి. వెనుమూరు. ఓకే. ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వస్తువులు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. స్వామివారి లడ్డు ప్రసాదం ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడ్రాస్ నుంచి వస్తున్నారు. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుందా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొన్ని రోజుల ముందు గట్టిగా ఉంటాండి కొంచెం, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. అవునా? ఇక్కడ ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు, ఎండిపోయినట్టు ఉంటది. ఇప్పుడు చాలా బాగుంది. రెండో లడ్డు తీసుకుంటామని పోయి అడిగితే ఈయనని చెప్పేసినారు, వచ్చేసినాము.
ఇప్పుడు లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది ఈ లడ్డు? చాలా బాగుంది. పెద్ద లడ్డు మేము ఇష్టపడి తీసుకోబోతాం. వచ్చినప్పుడంతా 10 లడ్లు తీసుకోబోతాం. 5, 10 తీసుకోబోతాం. ఏంటి గతంలో ఎలా ఉండేది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కన్నా ఇప్పుడు బాగుండదు, ఫ్రెష్ గా ఉండదు. అంటే గతంలో ఎలా ఉండేది? గతంలో ఇది ఉన్నది ముందా, ముందు గట్టిగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉండదు, మార్చున్నారు. స్వామివారి మహాప్రసాదం ఎలా ఉంది? అంటే అన్న ప్రసాదం గానీ లడ్డు గానీ తినలేదు, చాలా రోజులైంది. ముందు తిన్నాం, బాగానే ఉన్నది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెన్నై నుంచి సార్. అవును. స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది. మేము ఇప్పుడుండే ప్రసాదం చాలా బాగుంది. అదే అడిగారు కదా, రెండో లడ్డు అడిగాము, దొరకలేదు. బట్ ఇప్పుడు చాలా లడ్లు, నేను కూడా ఒక 30 లడ్లు కొనుక్కొని వెళ్తున్నాను. బట్ దీనికి ముందు కొంచెం డ్రైగా ఉండేది. మేము ఇద్దరు వచ్చాము దీనికి ముందు, ఒక 6 months ముందు వచ్చినప్పుడు లడ్లు ఒక 30 కొన్నాము. దాంట్లో ఒక 15 లడ్లు బాగలేదు, మాకు నచ్చలేదు. అలాగే 15 లడ్లే వాడుకున్నాము. ఇప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంది. నేతి స్మెల్ ఎలా వస్తుంది? స్మెల్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా బాగుంది. తెలియడానికి ఇంకా బాగుండొచ్చు, ఇంకా కూడా మన ఒరిజినల్ ఇది రాలేదు ఇంకా. స్వామివారి మహాప్రసాదమైన ఈ లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? సరే, నేను ఒకటి చెప్తున్నాను. మన దేవుడు స్థలానికి వస్తున్నాము, దేవుడు ఏమి ఇస్తాడో దాన్ని తింటాం. దాంట్లో ఏముంది దేవుడు చూసుకుంటాడు, అది మన పని కాదు. దేవుడు ఏమి ఇస్తాడు, ఆయన స్థలంలో ఏది దొరికితాడో మనం తినాలి, అంతే. అది దేవుడు చూసుకోవాలి కదా, మనకి పని లేదు దాంట్లో. బట్ ఏమంటే మనకి మనుషులుగా మనకి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. టేస్ట్ డిఫరెన్స్ మనం చెప్తా ఉంటాము, అది ఎట్టనే అడగవచ్చు. యాక్చువల్గా ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అట్లా మేము యాక్చువల్గా ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము ఇప్పుడు. చాలా ఎంజాయ్ ద థింగ్. దర్శనం చాలా బాగుంది. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు?